ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభువైన యేసు వారి దివ్యనామములో ఈ రాత్రికాల శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఓ ప్రత్యేకమైన బైబిల్లో నుంచి ఒక వాక్యంలో చూసుకొని మనం ఈ రాత్రి ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగిపోదాం. లెట్ us రీడ్ ఫ్రమ్ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్నారా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధుడై రాత్రి వాక్యంలో నుంచి నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, మరి రాత్రి ఎంతో చక్కటి కృపగలిగిన రాత్రి. ఈ రాత్రి మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తుండగా ఈ రాత్రి అతిశయపడటానికి ఏమి లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభు నామమును బట్టి అతిశయించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సర కాలము ఉండి లాభము సంపాదించుకుందాము రండి అని ఈరోజు విదేశాలకు వెళ్ళిన వారు, పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిన వారు సొంత గ్రామాలకి తిరిగి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే బ్రతికుంటే మనం ఎలాగైనా బ్రతకొచ్చు అని ఈ కరోనా దాడికి, ఈ పాండమిక్, ఈ మహమ్మారి దెబ్బకి చాలామంది నిరస్రాయులైపోయారు. అన్ని చోట్ల జాబ్స్ వదిలేసుకొని వస్తున్నారు విదేశాల నుంచి. మరి ట్రైన్స్లో, బస్సుల్లో, కారుల్లో ఈ పరిస్థితి ఎందుకు? చాలామంది టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈరోజు జీవితం అంటే MBA చదవాలా, MCA చదవాలా. ఈరోజు భూమి మీదకి మానవుడు ఎందుకు వచ్చాడనే అది ఆత్మీయ మతిమరుపుతో ఈరోజు మానవుడిగా పుట్టినవాడు ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. ఆ టార్గెట్స్ ఏంటి అంటే, నేను సంపాదించాలా, నేను చదువుకోవాలా, నేను బాగుపడాలా, నేను వ్యాపారం చేయాలా, నేను అభివృద్ధిలోకి రావాలా, నేను అలా ఉండాలా, ఇలా ఉండాలని అన్నీ కూడా సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్న కాలం ఈ కాలం. అయితే ఈ కాల ప్రవక్త ఏమన్నాడంటే, ఆత్మీయ మతిమరుపు మానవుడికి వచ్చినది. యోబు గ్రంథంలో గనక మనం చూసినట్లయితే ఆత్మీయ మతిమరుపు వచ్చిన యోబుతో మాట్లాడుతున్నాడు. ఓ యోబు, ఉదయ నక్షత్రములు కూడి మరి భూమికి పునాదులు వేయమునుపు ఉదయ నక్షత్రములు అందరూ కూడి ఆరాధన చేస్తున్నప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? ఆ మూలరాతిని వేసిన వాడెవడని ఆ యోబుని మనం అడగటం చూడవచ్చు మీలాగా. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు ఎన్నో విధాలుగా మరి చూడండి, తన జీవితంలో వెక్స్ అయిపోయాడు. తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే వేదనలే కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ఆరోగ్య సమస్యలు వచ్చేసినాయి. ఒకరోజుకి బిడ్డలు చనిపోయారు, ఒకరోజుకి ఆర్థికంగా అన్ని విధాల లాస్ ఆఫ్ హెల్త్ పాడైపోయినది. అప్పుడు అంటున్నాడు, నేను బ్రతకటము వ్యర్థము, నా జీవితము వ్యర్థము అని ఆయన పుట్టిన ఆ దినమును, రోజును శపించుకుంటున్న పరిస్థితి. ఆ కాలంలో
మరి చూడండి, బూడిద మీద కూర్చొని యోబు అనుకుంటున్నాడు ఈ జీవితము వ్యర్థము. అప్పుడు సుడిగాలిలో యెహోవా యోబు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానము చెరుపుతున్న వీడెవడయ్యా? ఈరోజు జ్ఞానము చెరుపుకున్నారు మానవులు. వ్యర్థమైన దానిని ఆరాధిస్తున్న కాలం, వ్యర్థమైన వాటిని చేస్తున్న కాలం, వ్యర్థమైన వాటిలో మునిగిపోయిన కాలం. చూడండి, అంత వ్యర్థం 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 అని సొలొమోను భక్తుడు అన్నట్టుగా ఈరోజు మానవుడు పొలోమని విదేశాలు వెళ్ళిపోయి డబ్బులు సంపాదించాలా, లేకపోతే పేరు తెచ్చుకోవాలా, లేకపోతే పెద్ద పెద్ద సంఘాలు కట్టాలా. మనిషికి ఈ రోజున శాశ్వతమైన జీవము లేదు, కానీ ఈ శాశ్వతము కాని దానికోసము. అందుకని పౌలు అంటాడు, అదృశ్యమైన వాటి వైపు మేము చూస్తున్నాం. వీఆర్ నాట్ సీయింగ్ మేము దృశ్యమైన వాటి వైపు చూడటం లేదు, వీఆర్ సీయింగ్ అన్సీన్. అక్కడ ఒక పరలోకం ఉన్నది, పరదేశి ఉన్నది, పాతాళం ఉన్నది. ఈ 3 భాగాలు ఈరోజు ఎవరు చూడటం లేదు. కనబడే కాలం వైపు చూస్తున్నారు, కనబడే సైన్స్ వైపు చూస్తున్నారు, కనబడే వెలుగు పదార్థముల వైపు చూస్తున్నారు. పదార్థములు చూసి మోసపోతున్న కాలం, లేదా దాన్ని ఏమంటారంటే సైన్స్ని చూసి, టెక్నాలజీని చూసి మోసపోతున్న కాలం. ఇంకా చెప్పాలంటే టైం పీరియడ్, ఇంకా మనకి ఎంతో టైం ఉంటుందని ఈ టైం పీరియడ్ని చూసుకొని మోసపోతున్నారు. ఇంకా టైం లేదు. చూడండి, లైట్, మ్యాటర్, టైం, సైన్స్, ఈ 4 కనబడే వాటిని, ఇవి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు పౌలు. అందుకనే ఈరోజు పరదైసు ఉన్నది, పాతాళం ఉన్నది, లేకపోతే పరలోకం ఉన్నది. వీటిని చూడలేక ఆత్మీయ మతిమరుపులోకి వచ్చారు మానవ కోటి. ఈ మానవ కోటికి ఈ రోజున దైవ గ్రంథము అది అల్టిమేట్ అని తెలియట్లా. సొలొమోను అంత గొప్ప జ్ఞాని, సమస్తము వ్యర్థము 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 అని రాసిన తర్వాత మానవ కోటికి దేవుని వాక్యము వినుట, దేవుని వాక్య ప్రకారం చేయటయే విధి అయి ఉన్నది. ఎందుకంటే గొప్ప గొప్ప చదువులు చదివిన చివరికి దేవుడు లేడనే పొజిషన్కి మానవుడు ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మానవ వ్యవస్థలను స్తంభింపజేసింది ఈ కరోనా వ్యాధి. ఈ కరోనా జబ్బు ఈ రోజున మానవ వ్యవస్థలన్నింటినీ పాడు చేసిన పరిస్థితిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకుంటున్న వారలారా, మీ జీవము ఏ పాటిది? అంతలోకి కనబడి కొంతలోకి మాయమైపోయే ఆవిరి వంటిది. దీనికోసం మానవుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు, బంగళాలు సంపాదించుకుంటున్నాడు, కారు సంపాదించుకుంటున్నాడు, పేరు సంపాదించుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అది జీవన ప్రమాణం కాదు. వాటిని బట్టి అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథంలో మరొక మాట ఉన్నది, అతిశయించువాడు దేవుని గురించి అతిశయించాలి. ఆ తర్వాత పౌలు అంటాడు, ఎన్నో విషయాల గురించి అతిశయించదగాలంటే నేను అతిశయపడవచ్చు, నాకు కలిగిన దర్శనాలను బట్టి, నాకు దేవుడిచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి, కానీ నేను అతిశయించకూడదు. ఈరోజు యేసుక్రీస్తుని బట్టి అతిశయించాలా? ఒక రక్షణ పొందిన వ్యక్తిగా నువ్వు అతిశయించాలా? ఒక రక్తపు గుర్తుకు కింద వచ్చిన వ్యక్తిగా నువ్వు అతిశయించాలా? కానీ ఈ రోజున మానవుడు ఆ స్పిరిచువల్ అమ్నీషియా అంటే ఆత్మీయ మతిమరుపులోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఎందుకు సంపాదించాడో అతనికే తెలియట్లా, ఇప్పటి వరకు ఎందుకు కష్టపడ్డాడో అతనికే తెలియట్లా. యోబు కూడా, ఓ యోబు, నీ యొక్క ఆత్మీయ మతిమరుపు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను భూమికి మూలరాతిని వేసినప్పుడు మిస్టర్ యోబు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఉదయ నక్షత్రములు కూడి రాగములు ఆలపించినప్పుడు, దేవదూతలందరూ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఈరోజు నీ పుట్టకను ఎందుకు తిట్టుకుంటున్నావు? నువ్వు ఈ రోజున చనిపోవాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తున్నది? ఈ జ్ఞానము చెరుపుతున్న వీడు ఎవడు అని సుడిగాలిలో నుంచి వచ్చి ఆత్మీయ మతిమరుపులో ఉన్న యోబుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మానవుడు ఆత్మీయ మతిమరుపులో ఉన్నాడు కాబట్టే దృశ్యమైనవే శాశ్వతములు అనుకొని ఈ పదార్థములను చూసి,
ఈ కాలమును చూసి, లేకపోతే తనకు కలిగి ఉన్న ఆ జ్ఞానమును చూసి. అందుకనే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. బలశౌరుడు తన బలమును బట్టి అతిశయించకూడదు. ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ జెర్మియా చాప్టర్. ఇర్మియా గ్రంథములో నుంచి ఒక మాట చదువుతున్నా ప్రియులారా. 9వ అధ్యాయము 23వ వచనములో ఏముందంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచున్న, నీతి న్యాయములు జరిగించుచున్న ప్రభువైన యేసుక్రీస్తును నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలి. ఈరోజు ప్రియులారా, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు, కొంతమంది తమకున్న జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు, మరి కొంతమంది వారికి కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి, వాళ్ళ కులాలను బట్టి, వాళ్ళ బలాలను బట్టి, వారి రాజకీయ బ్యాక్గ్రౌండ్ను బట్టి అతిశయిస్తున్నారు. బట్ పౌలు అంటున్నాడు, అతిశయించగలిగితే నేను ప్రభు యొక్క దర్శనములను బట్టి అతిశయించాలి. మరొక చోట అంటారు, కొంతమంది రాజులను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. నేనైతే యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. ఈరోజు మన అతిశయం యేసు ప్రభువే ప్రియులారా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ లాభము సంపాదించుకుందుము రండి అని అతిశయించుచున్న వారులారా. ఈరోజు ఈ కరోనా పాండమిక్ దాదాపు నియర్లీ ఇట్ హిట్స్ 200 నేషన్స్. 200 దేశాలలో ఈరోజు కరోనా విలయ తాండవం చేస్తుంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించిన వాడు, డబ్బును బట్టి ఐశ్వర్యవంతుడు తమ ఐశ్వర్యమును బట్టి అతిశయించిన వాడు ఈరోజు పొలో అని చనిపోతే నా స్వగ్రామానికి వెళ్ళి, నా స్వదేశానికి వెళ్ళి నేను చనిపోవాలి. ఈరోజు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణచడానికి యెహోవా దినము దిగి వస్తున్నది, ప్రళయము వలె దిగి వస్తున్నది. ప్రతివాని గుండె భయముతో నింపబడి ఉన్నది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా భయం మానవుణ్ణి ఏలుతుంది ప్రియులారా. ఈరోజు భయపడిన వాడెవడని ఉన్నాడంటే, క్రైస్తవుడు దేవుని వాక్యమును నమ్ముకొని నిమ్మళంగా ఉండగలిగిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద యేసుప్రభు బిడ్డలే. ఈరోజు భయము గుండెల్ని ఏళ్తుంది, ప్రతి వాని గుండె బలహీనమైపోతుందని యెషయా 13వ అధ్యాయంలో ప్రవచిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలకి భయం అవసరం లేదు. దేవుని బిడ్డలకు ఒక అతిశయం ఉంది. ఎందుకంటే జ్ఞానుల యొక్క అతిశయం వేరు, సంపాదించుకునేవాడి యొక్క అతిశయం వేరు. లేకపోతే నిన్నటిదాకా మొన్నటిదాకా పేరు ప్రతిష్టలు బట్టి అతిశయించారు. ఈరోజు అతిశయించగలిగితే దేవుని బిడ్డలు అతిశయించాలి. ఎందుకంటే మేము చనిపోయినా మాకు నిత్యత్వం ఉన్నది, మేము చనిపోయినా మాకు ఒక ఎటర్నిటీ ఉన్నది, మాకు ఒక నిత్య ఏదేను ఉన్నది. అక్కడ ఒక వాడబారిన దేహం ఉన్నది, శిథిలమైపోయే ఈ గుడారము, శిథిలము కానిది ఒకటి థియోఫనీ మాకున్నది, ఒక వాక్య దేహం మాకున్నది. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు గలవు. ఈ వాక్యం తెలిసిన వాడు ఈరోజు అతిశయిస్తున్నాడు. డబ్బు సంపాదించిన నా డబ్బు ఏమైపోతుందో. లోతు కుటుంబము సొదొమ గొమొర్రాల కాలంలో అది దహించబడుతుంటే ఆ లోతమ్మ వెనక్కి తిరిగి నా ధనమంతా ఏమైపోతుందమ్మా, ఆయన సంపాదించిన డబ్బు అంతా ఏమైపోతుందో వెనక్కి తిరిగి ఆమె పిల్లర్ ఆఫ్ సాల్ట్గా మారిపోయింది. ఈ రోజుకు ఉప్పు స్తంభము దేనికి సూచిస్తుందంటే, వెనుదిరిగి లోకాన్ని చూసి, లోకమును అతిశయించి, లోకములో సంపాదించుకున్నవన్నీ అవి కనుమరుగైపోయి నాశనం అయిపోతుంటే వెనుదిరిగి చూసుకొని ఈరోజు మనకి ఆమె ఒక సూచనగా ఉన్నది. కాబట్టి ఈ రోజున చాలామంది భక్తిలో వెనక్కి తిరిగిపోయిన ఉన్నారు, క్రైస్తవులు సత్యములో వెనుదిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. దేమా పౌలును విడిచిపెట్టాడు, లోకాన్ని అతిశయించాడు, లోకాన్ని ప్రేమించారు. ఈరోజు పదవులు లేకపోతే ఈరోజు పెత్తనాలని ప్రేమించి రకరకాల సంఘశాఖలు, రకరకాల క్రమాల్లోకి మానవుడు వెళ్ళిపోయాడు. ఈరోజు ఎవరికయ్యా ప్రశాంతత ఉందంటే నిజమైన వాక్యములో ఉన్న వ్యక్తులకి ధైర్యం ఉన్నది, అతిశయం ఉన్నది. కాబట్టి ప్రియులారా, పౌలు అంటాడు, అతిశయించవలసి వస్తే నేను అతిశయించవలసి వస్తున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, చివరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో, ఒకానొక మానవుడు 14 సంవత్సరముల క్రితము మరి ఆ మాటలు మాట్లాడుతూ అంటాడు, ఇదంతా అతిశయమే, ప్రభువు నాకు ఇచ్చిన
దర్శనాలను బట్టి. ఈరోజు ఒక మానవుడు ఉన్నాడంటే ఆస్తిపాస్తులను బట్టి అతిశయించడానికి ఏం లేదు ప్రియులారా. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది అని ఈరోజు ఎవరు చెప్పగలం? ఈరోజు డబ్బును బట్టి అతిశయిద్దామా? డబ్బు శాశ్వతం కాదు. బంగారమును బట్టి అతిశయిద్దామా? బంగారము శాశ్వతం కాదు. పోనీ పేరు ప్రతిష్టలను బట్టి అతిశయిద్దామా? అది శాశ్వతం కాదు. అందచందాలను బట్టి అతిశయిద్దామా? అది శాశ్వతం కాదు. డిగ్రీలు, పదవులు, లేకపోతే ఇంకో దాన్ని బట్టి అతిశయిద్దామా? అది శాశ్వతం కాదు. పోనీ ఈరోజు కండలు 6 ప్యాక్స్ ఉన్నాయి, లేకపోతే బాడీ బిల్డర్గా ఉన్నానని అతిశయిద్దామా? అది శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? అందుకని అంటాడు, అతిశయపడవలసి వస్తే నేను ప్రభువు యొక్క దర్శనములను బట్టి అతిశయించాలి. ఈరోజు దేవుడు దర్శనాలు చూపించి దేవుడు మనతో మాట్లాడుతున్నా అంటే అతిశయిద్దాం ప్రియులారా. ఈరోజు దేవుని యొక్క నెమ్మది మన కుటుంబంలో ఉండి, మన బిడ్డలందరూ బాప్తిసం తీసుకొని మన కుటుంబం అంతా చర్చిలకు వెళుతూ నిజమైన దేవుని నమ్ముకున్నారంటే దాన్ని బట్టి అతిశయిద్దాం. అందుకని పౌలు అంటాడు, ఇదిగో అతిశయ పడకూడదు, కానీ అతిశయ పడవలసి వస్తుంది దేవుని వాక్యమును బట్టి. ఈరోజు ఏంటంటే కనబడే ఏ దృశ్యమైన ఏ నిత్యములు అనుకుంటున్నారు అందరూ. టైం, మ్యాటర్, సైన్స్, తర్వాత కాలము, పదార్థము, వెలుగు, సైన్స్, ఇవన్నీ కనబడుతున్నాయి ప్రియులారా. ఈరోజు ఈ మాయలో పడిపోయి మానవుడు ఈ సైన్స్ టెక్నాలజీలో పడిపోయి ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. ఇంకా 4G పోయిన తర్వాత 5G వస్తుంది, 4th జనరేషన్, 5th జనరేషన్, ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, రకరకాల కొత్త టెక్నాలజీ. ఎంత టెక్నాలజీకి దగ్గర అవుతున్నాడు మానవుడు, అంత అనారోగ్యానికి ఇంకా దగ్గర అవుతున్నాడు, ఆరోగ్యానికి దూరం అయిపోతున్నాడు, మానవతా విలువలకు దూరం అయిపోతున్నాడు. ప్రేమలు లేవు, అన్నీ కూడా బయట స్వార్థపూరితమైన జీవితాలు. మానవుడికి ఎంత టెక్నాలజీ పెరుగుతుందో మనుషుల మధ్యలో అంత ప్రేమను పోగొట్టుకుంటున్నారు. యంత్రముల్లా బ్రతుకుతున్నారు, కానీ మానవుల్లా బ్రతకట్లేదు. ఈరోజు కంప్యూటర్ల ముందే గంటలు స్పెండ్ చేయటం, టీవీల ముందు గంటలు స్పెండ్ చేయటం, లేకపోతే వైఫై ముందు గంటలు స్పెండ్ చేయటం, లేకపోతే ఈ కాలపు వార్తలు, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుంది, దీన్ని ఇప్పుడు బాగా మానవుడు హంటింగ్ చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యాన్ని హంటింగ్ చేయట్లా, దేవుని వాక్యాన్ని చాటింగ్ చేయట్లా, దేవుని వాక్యంలో అతిశయించబట్టల్లా. ఇంకా దేవుని యొక్క ఆ వాక్యము తింటున్నప్పుడు దావీదు అంటున్నాడు, నాకు దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉంది. ఈరోజు టెక్నాలజీని పట్టుకొని అంతా కూడా టెక్నాలజీ కారులు, టెక్నాలజీ బిల్డింగ్స్, టెక్నాలజీ చర్చీలు, టెక్నాలజీ మినిస్ట్రీ, లేకపోతే మీడియా మినిస్ట్రీ అన్నీ చేస్తున్నాడు మానవుడు. కానీ ప్రియులారా, ఈ దృశ్యమైన ఎంతకాలం ఉంటాయి? ఒకరోజుకి వైఫై ఆగిపోద్ది, ఒకరోజు ఫేస్బుక్ ఆగిపోద్ది, ఒకరోజు వాట్సాప్ ఆగిపోద్ది, ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ఆగిపోతాయి. ఈ కనిపించేవన్నీ కూడా అనిత్యములు, కానీ అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు పౌలు గారు. అదృశ్యమైనదంటే ఒకటి దేవునితో సహవాసం, అదృశ్యమైనదంటే ఒకటి దేవునితో నిత్యత్వం, అదృశ్యమైనదంటే ఒకటే పరలోకములోని ఆనందము. ఆ అదృశ్యమైనది ఇప్పుడు మానవుడు కనబట్టేది కాబట్టి ఇప్పుడు ఈ ఆనందం కిందకి రాడు. లోకమిచ్చే ఆనందము నేను మీకు ఇవ్వట్లేదు, కానీ నా ఆనందం అంటే వాక్యములోని ఆనందం. ఈరోజు ప్రియులారా, అందుకని పౌలు అంటాడు, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి, వాక్యమును బట్టి ఆనందించుడి. ఈరోజు గోషేనులో ఒక ఆనందం ఉన్నది. గొర్రెపిల్ల ఎక్కడుంటే అక్కడ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆ వాక్యాన్ని తింటూ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే, అక్కడ ఐగుప్తులో ఉన్న తొలిచూలు మగ పిల్లల కానించి తెల్లవారి సరికల్లా అక్కడ ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? శవము లేని ఇల్లు లేదు. ఈ రోజున ఆనందము, అతిశయము ఏ కుటుంబాలంటే వాక్యము నమ్ముకొని నెమ్మళంగా ఉన్నవాళ్ళు. ఒకానొక పట్టణంకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వ్యాపారాలు పెడదాం, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం, నెలకు 5 లక్షలు సంపాదిద్దాం, నెలకి 10 లక్షలు, మా అబ్బాయికి నెలకి 20 కోట్లు సంపాదన, మా అమ్మాయికి నెలకి 14 కోట్లు సంపాదన. అతిశయిస్తున్నారు ఈరోజు. మాది పెద్ద కులము కాబట్టి మాకు ఇన్ని భూములు ఉన్నాయి, మాది జమీందారి కుటుంబం అని ఈరోజు అతిశయిస్తున్నారు. అతిశయించడానికి ఇంకా రానున్న రోజులు ఏమాత్రం అనుకూలంగా లేవు ప్రియులారా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించే రోజులు కాదు. దిస్ ఈజ్ ఎండ్ టైమ్. అండ్ ఇప్పుడు ఒక కాలము, చివరి కాలం ఇది. ఈ చివరి కాలానికి వాక్యాన్ని బట్టి అతిశయించాల్సిన కాలం ప్రియులారా. అందుకనే అదృశ్యమైన వాటి వైపు మనం చూడాల్సిన కాలము. అందుకని చూడండి, అదృశ్యుడైన వారిని చూస్తున్నాడు మోషే.
అందుకనే లోకమును పెంటగా ఎంచుకున్నాడు పౌలు. అదృశ్యమైన దాన్ని చూశాడు కాబట్టే, ఆ దేవునితో సహవాసాన్ని చూశాడు కాబట్టే అక్కడ మోషే గారు ఏమంటారంటే, ఫరో కుమార్తె యొక్క కొడుకుని అనిపించుకున్నటకు నేనే మాత్రము ఇష్టపడటలేదు. అల్పకాలపు పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటము మేలు. ఎంత మోషే పెద్దవాడైనప్పుడు, వాక్యములో మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఫెయిత్లో ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు, విశ్వాసములో ఒక ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఐగుప్తుతనము నాకు అవసరము లేదు, క్రీస్తు విషయమే నాకు గొప్ప భాగ్యము, ఆ నిందలు గొప్ప భాగ్యము, వాక్యం యొక్క విషయములే నాకు గొప్ప భాగ్యము. అల్పకాల పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు, దేవుని ప్రజలతో సహవాసం. ఫరో కుమార్తె యొక్క కొడుకుని అని నేను అనిపించుకుంటకు ఒప్పుకోను. నేను పలానా కొలపోడిని, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఇది అని నేను చెప్పుకోవడానికి నేను ఒప్పుకోను. కానీ అదృశ్యుడైన వానిని చూస్తున్నాను, ఈ రోజున నాకు స్థిరబుద్ధి కావాలి అని ఐగుప్తుని విడిచిపెట్టేశాడు ప్రియులారా. ఈరోజు లోకాలని, చదువుల్ని, జాబుల్ని, వ్యాపారాలని, ఇవన్నీ నువ్వు దేనికి అమితంగా ప్రేమిస్తున్నావో? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఈరోజు అందుకనే చూడండి, జ్ఞాని ఏదైతే జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడో, బలవంతుడు ఏ బలమునైతే బలమును బట్టి అతిశయిస్తున్నాడో, లేకపోతే ఐశ్వర్యవంతుడు ఏ ఐశ్వర్యమునైతే బట్టి అతిశయిస్తున్నాడో, దేవుడు బలముగా దిగి వస్తున్నాడు ఈ రోజున. ఎందుకో తెలుసా? ఆ గర్వాలన్నీ అణుచుటకు, వాటన్నిటిని అశాశ్వతమని చెప్పుటకు ఈ కాలంలో ఆయన బలముగా దిగి వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఒకానొక పట్టణానికి వెళ్ళిన హైదరాబాదులో 25 లక్షల మంది ఈరోజు హైదరాబాద్ని ఖాళీ చేసి వచ్చారు. నిన్న మా స్నేహితుడు హైదరాబాద్లో ఒక దైవజనుడితో మాట్లాడుతుంటే, అన్న బ్రదర్, 20 సంవత్సరాల నుంచి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తున్నా, 5-6 కోట్ల రూపాయల బడ్జెట్. ఈ రోజున ఆయన ఆ యొక్క ఇండస్ట్రీని మూసివేయటం జరిగినది. పెద్ద పెద్ద జీతాలు ఇచ్చుకోలేక చిన్న చిన్న వాళ్ళందరినీ పెట్టుకొని ఆ పెద్ద పెద్ద జీతాల వాళ్ళందరినీ బయటికి తీసివేసేసాడు. చేసేదేం లేదు, వ్యాపారం సాగట్లా. ఎందుకంటే డబ్బు సంపాదించుకుందాం అని ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళకే దిక్కు లేదు, రాజకీయ నాయకులకే దిక్కు లేదు, ల్యాండ్ లార్డ్స్కే దిక్కు లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఉపయోగమే ఉంది? నా ప్రాణమా, నీ కోసం ఎన్నో నేను సంపాదించాను, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నప్పుడు వాడు సంపాదించుకున్నవాడిని నువ్వేమవ్వాలా? ఈరోజు చూడండి, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లేకపోతే కర్ణాటక, ఈ స్టేట్స్ నుంచి గుజరాత్, ఈ 7-6 రకాల బోర్డర్స్ ఉన్నాయి తెలంగాణ చుట్టూ. ఆ రాష్ట్రాలన్నీ చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఖాళీలు చేసి వెళ్ళిపోయారు, వ్యాపారాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు, ఇండస్ట్రీలు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు అన్ని టూలెట్స్ బోర్డ్సే. టూలెట్స్ కాదు, రేపు అన్ని ఇళ్లలో చావులు వస్తే టూలెట్స్ బోర్డ్స్ ఉంటాయి అందరి ఇళ్లలో. మరణము కిటికీలెక్కి చూస్తున్నది. G4 లేకపోతే ఇంకో ఎబోబోలానో ఇంకొక వైరస్, ఇంకా వైరస్ల కాలమే ప్రియులారా. ఈరోజు చైనాకి భారతదేశానికి యుద్ధం ముమ్మరంగా జరగబోతుంది. అమెరికా దేశము ఈ రోజున టార్గెట్ చేస్తుంది చైనాని. చైనా వస్తువులు మానిపేసాడు, జనం మీదకి జనము. ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయినాయి, ఇప్పుడు అన్నీ కూడా అతిశయాలు తగ్గిపోయినాయి. ఇంకా ఎవరు అతిశయపడతారు? దేశాల మీద దేశాలు, దేశాధ్యక్షుల మీద దేశాధ్యక్షులు అతిశయపడుతున్నారు. మేమంటే మేము టాప్ పొజిషన్లో ఉండాలి. ఈ కాల ప్రవక్త అందుకే చెప్పాడు, సూక్ష్మ క్రిమి యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు వైరస్ ఫైటింగ్ జరుగుతున్నది. వైరస్తో మానవుడు యుద్ధం చేస్తున్నాడు. వాక్యములో ఉన్నవాడు ఈజీగా బ్రతుకుతున్నాడు. కానీ ప్రియులారా, ఈరోజు అతిశయపడేవాడి పరిస్థితే బాగలేదు. కాబట్టి ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఆస్తి సంపాదించుకుందామో రండని చెప్పుకుంటున్న వారులారా, మీ జీవమే పాటిది. మీరు ఒక ఆత్మీయ మతిమరుపులో ఉన్నారు, వచ్చేసేయండి. నరులారా, మీ టైము దగ్గర పడింది, వచ్చేసేయండి. అందరూ వచ్చేస్తున్నారు. బ్రతుకుంటే బొలుసాగు బతుకోవచ్చు, పొలాల్లో కూలీలుగా అయినా దాన్ని ఏమంటారు, పని చేసుకోవచ్చు. లేకపోతే ఈ ఇండస్ట్రీలు అన్నీ కూడా సేల్స్కి పెట్టేసేసి అన్ని పెద్ద పెద్ద సిటీస్లో, ఈ పెద్ద సిటీలో ఉంటున్నాం మేము, సిటీస్లో మాకు ఇంత జాగా ఉంది, మాకు ఇన్ని భూములు ఉన్నాయని ఈరోజు ఎంత అతిశయపడిన ప్రియులారా, ఒక రోజుకి దాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకనే నా మూలవాక్యము అతిశయపడుట. దేన్ని బట్టి అతిశయపడాలా? ఈరోజు మన చదువులను బట్టి అతిశయపడాలా? మనకున్న అందచందాలను బట్టి అతిశయపడాలా? డబ్బును బట్టి అతిశయపడాలా?
కులాన్ని బట్టి అతిశయపడాలా, మినిస్ట్రీని బట్టి అతిశయపడాలా, లేకపోతే నా కింద ఎంతమంది పాస్టర్లు పనిచేస్తున్నారని అతిశయపడాలా, లేకపోతే నాది పెద్ద డినామినేషన్ అని అతిశయపడాలా? నిమ్రోద్ అతిశయపడ్డాడు ప్రియులారా. నిమ్రోద్ అతిశయంతో కట్టాడు. కట్టమంది నోవాహును ఓడ కట్టేటప్పుడు నోవాహు ఎక్కడ అతిశయపడలా. కానీ నిమ్రోద్ బాగా అతిశయపడ్డాడు. నేను మహోన్నతునితో మాట్లాడతా. సాతాను అతిశయపడ్డట్టు పడ్డాడు, కింద పడ్డాడు. నిమ్రోదు కట్టుకున్న బిల్డింగ్ అంతా కూలిపోయింది. నిమ్రోదు యొక్క ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేస్తూ అతిశయపడ్డా ఒక రోజుకి అది కూల్చివేయబడింది. అబద్ధముతో కట్టిన, సరైన ఫౌండేషన్ లేకుండా, రెవల్యూషన్ లేకుండా సంఘాన్ని కట్టిన ఒక రోజుకి అది కుప్పకూలిపోద్ది. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, ఇదిగో ఎన్నో ఉపద్రవములు ఆ ఇంటిని కొట్టెను, గాలి విసిరెను, ఆ ఇంట్లు పునాది మీద బండ మీద లేనందున, లేదా ఆ మినిస్ట్రీ, ఆ సేవకుడు ప్రత్యక్షత మీద కట్టకపోవటం వల్ల ఆ ఇల్లు కూలిపోయాను. ఏ ఇల్లు అయితే ప్రత్యక్షత మీద కట్టబడిద్దో ఆ సంఘం నిలబడుతుంది. రేపు ఈ సంఘాలన్నీ, అతిశయించిన సంఘాలన్నీ ఒక రోజుకి కూలిపోబోతున్నాయి. ఎందుకంటే కట్టువాడు ఎట్లా కట్టాడు తెలుసా? పౌలు ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను కట్టాను. ఈరోజు అపోస్తుల పునాది మీద కట్టిన సంఘాలు అవి నిలబడే సంఘాలుగా ఉండబోతున్నాయి పిల్లలు. ఈరోజు బలిష్ఠుడైన క్రీస్తు వర్తమానం, లేకపోతే 7వ దూత వర్తమానంలో నుంచి ఈ సాయంకాలపు వెలుగు అభిషేకం, లేకపోతే ఒక మనిషి కుమారుడు 2వ రాకడ పరిచర్య, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గర ఎట్లా ఉంటున్నాడో, ఈ బోధను తీసుకొని, అంత్యకాల వర్తమానము తీసుకొని, లేదా అపోస్తుల బోధను పునాదిగా వేసుకుంటూ మనం చివరి ఆఖరికి ఈ కాలపు వర్తమానంలోకి వచ్చినప్పుడు ఆ పునాదిని వేయువాడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాతిగా ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ ఈరోజు ఈ కాలపు వాక్యమును బట్టి అతిశయించవలసిన క్రైస్తవులు, ఈ రోజున వారికి కలిగిన సంస్థలను బట్టి, ఈరోజు మాది చెన్నైలో 1000 ఎకరాల ల్యాండ్ కలిగిన మా సంఘ శాఖ. నువ్వు ఎంతైనా అతిశయపడవచ్చు. ఈరోజు ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళు, మాది 1000 ఎకరాలు కలిగిన బ్యూలా గార్డెన్స్లో మేము మినిస్ట్రీ చేస్తున్నాం. ఈరోజు మేము గుంటూరులో 100 ఎకరాల్లో స్థాపించబడ్డ మినిస్ట్రీస్లో మేము పరిచర్య కలిగి ఉన్నాం. ఈరోజు మేము వేలకు యూనివర్సిటీలు ఎదురుగా వేలకు ఎకరాలు కలిగిన అంత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నిజమే ఆశీర్వదించాడు, నేను కాదంటలేదు. కానీ ఒక రోజుకి అగ్ని పరీక్ష పరిచర్యలకు జరగబోతున్నది. కొయ్యకాలు, గడ్డి ఎలాగా అవి కాలిపోబోతున్నాయో ఆ మినిస్ట్రీలన్నిటి గురించి కూడా ఆ కాలంలోనే పౌలు గారు ప్రవచించాడు. ఒకడి పని రేపు అగ్ని చేత అది కాల్చబడును. కాబట్టి ప్రియులారా, ఈ రోజున అతిశయము, ఈ రోజున దైవజనుల అతిశయము, ఈ రోజున రాజకీయ నాయకుల అతిశయము, ఈ రోజున సగటు మానవుడు అతిశయము, వ్యాపారస్తుడి అతిశయము, ఉద్యోగస్తుడి అతిశయము, మానవులు ఎన్ని రకాలుగా అతిశయపడ్డా ఒకటే ప్రియులారా, ఆ అతిశయాలన్నీ, ఆ గర్వాలన్నీ మానపడానికి దేవుడు వస్తున్నాడు. మీ జీవం ఏ పాటిది? మీరు ఏ ఆత్మీయ మతిమరుపుతో ఉన్నారు? ఇంకా ఎందుకోసం భూమి మీదకి వచ్చారు? ఎందుకోసం జీవిస్తున్నారు? యోబును అందుకు అడుగుతున్నాడు, జ్ఞానము చెరుపు వీడెవడు? నేను ఉదయ నక్షత్రములు కూడి ఇదిగో దేవదూతలందరూ ఆరాధన చేస్తున్నప్పుడు, భూమి యొక్క మూలరాతిని నేను వేసినప్పుడు, యోబు నువ్వు ఎక్కడున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజున మానవుడు పూర్తిగా ఆత్మీయ మతిమరుపులోకి వెళ్ళిపోయాడు. ఎందుకు సంపాదిస్తున్నాడు అర్థం కావట్లా, ఏం సంపాదిస్తున్నాడు అర్థం కావట్లా, ఎందుకు పరిగెత్తుతున్నాడు అర్థం కావట్లా. ఈ రోజున సేవ అనుకుంటూ దేవుడు చెప్పకుండా, దేవుడి చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేస్తున్నామని పొలోమని పరిగెత్తుతున్న దైవజనులు, ఈ రోజున దేవుని యొక్క కృప లేకుండా ఇదిగో సంపాదించుకుంటున్నామని పొలోమని విదేశాలు వెళ్ళిన కుటుంబాలు, ఈరోజు పొలోమని పట్టణాలు వెళ్ళిన కుటుంబాలు, ఈరోజు ఊర్లు ఖాళీ చేసి గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని వస్తున్నారు. దీని గురించి బైబిల్ ఎప్పుడో ప్రవచించింది, మీ జీవం ఏ పాటిది. ఈ రోజున మన ప్రాణాత్మ దేహములు దేవుని వశములో ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్క మానవుడు ఆయన వశంలోకి రావాలంటే ఆయన వాక్యపు వశంలోకి రావాలి ప్రియులారా. ఈ రోజున అతిశయిస్తున్న సంఘ కాపరులే కావచ్చు, ఈ రోజున అతిశయిస్తున్న సామాన్య మానవులే కావచ్చు, ఈరోజు అతిశయిస్తున్న స్త్రీ పురుషులే కావచ్చు. స్త్రీలు వారి అందాలను బట్టి అతిశయిస్తున్నారు.
పురుషులు వారి కులాలను బట్టి అతిశయిస్తున్నారు. ఒక్కొక్క రకంగా ఈ ఈ ఈ కాలం ఎట్టుందంటే పిచ్చోళ్ళ హాస్పిటల్ లాగా ఉన్నదని ఈ కాల ప్రవక్త అన్నాడు. దిస్ వరల్డ్ ఈజ్ ఎ లాడ్జ్ అన్నాడు. ఈ ఈ ఈ రోజున్న సంఘశాఖలు లాడ్జిలు అన్నాడు. ఈ రోజున్న మనుషులు పిచ్చోళ్ళ హాస్పిటల్లో ఉన్నట్టుగా ఈ రోజున ప్రపంచం అంతా దేనికోసం తిరుగుతున్నారో తెలియట్లేదు. తాగుబోతులు తాగుడు కోసం తిరుగుతున్నారు, తిరుగుబోతులు తిరుగుడు కోసం తిరుగుతున్నారు, సంపాదించుకునేవాడు సంపాదించిన పిచ్చితో తిరుగుతున్నాడు, రాజకీయాలు పిచ్చి పట్టినవాడు రాజకీయాల్లో పిచ్చి పడుతున్నాడు, డబ్బు సంపాదించుకునేవాడు పేరు ప్రతిష్టలు సంపాదించుకునేవాడు. ఇదంతా ఇట్స్ లైక్ ఏ పిచ్చోళ్ళ హాస్పిటల్, మ్యాడ్ పీపుల్స్ హాస్పిటల్. పిచ్చోళ్ళు తిరుగుతున్నారు ఈ రోజున మానవులు. ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకి జ్ఞానం సంపాదించుకోవడానికి తిరుగుతున్నారు. డిగ్రీలు చేస్తున్నారు. పేరు చివరిలో అన్ని తోకలే, లా, పీజీ, లేకపోతే ఎంఫిల్, ఎంబీఏ, ఈ తోకలన్నీ పెట్టుకొని ఒకడు లోకమంతా సంపాదించుకొని చేస్తున్నాడు. అతిశయంతో చేస్తున్నారు పిల్లలు. ఈ రోజున మనకు కలిగి ఉన్నది ఏంటంటే అది దేవుని వాక్యమే. అందుకని అపోస్తులు అంటారు, శృంగారం అనే దేవాలయము మెట్లెక్కుతూ లోపల ప్రార్థనకి వెళ్తూ ఏమంటున్నారు తెలుసా? వెండి బంగారములు మా దగ్గర లేవు, మేము కలిగినవన్నీ కూడా విడిచిపెట్టొచ్చాం, మా వలలు వదిలిపెట్టొచ్చాం, మా యొక్క ఇన్కమ్ వదిలిపెట్టొచ్చాం, వెండి బంగారములు మా దగ్గర లేవు. ఈ రోజున యేసుక్రీస్తు చెప్పిన సేవ వేరే, ఈ రోజున దైవజనులు చేస్తున్న సేవ వేరే. నిన్న ఎక్కువగా 12 మంది అపోస్తుల గురించి చాలా ధ్యానం చేశారు. వాళ్ళకి దేవుడు ఒకటే చెప్పాడు, ఒక్కొక్కళ్ళు మీరు ప్రయాణం చేసేటప్పుడు జోలెనైనను, చెప్పులనైనను, జతల బట్టలనైనను, మరి ఏదైనాను మీరు ఆశించకుండా ఎక్కడికి వెళ్ళారో ఆ ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టిన భోజనం చేసి ఆ కుటుంబాలను ఆస్వాదించుకుంటూ నశించిపోయిన ఆ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి చక్కటి సేవ చేయండి అని యేసు ప్రభు చెప్పిన ఆ అపోస్తుల సేవ వేరు, ఈ కాలం జరుగుతున్న సేవలు వేరు. ఈరోజు సేవ అంటే సంపాదించుకోవటం, ఈరోజు సేవ అంటే చూపించుకోవటమే, ఈరోజు సేవ అంటే మీడియాలోకి రావటమే, ఈరోజు సేవ అంటే టీవీల్లో కనిపించుకోవటమే. సరే, నేనెందుకు ఫేస్బుక్లో చెప్తున్నానంటే ఇది వధువు మాట్లాడే కాలం ప్రియులారా. కాబట్టి అతిశయం, దేన్ని బట్టి అతిశయం. ఈరోజు యేసు ప్రభు చెప్పిన సేవలన్నీ పోయే. ఈరోజు పౌలు చూడండి, ఒక్క జతను రాత్రిపూట దాన్నే వాష్ చేసుకొని ఉదయం దాన్నే వేసుకోవటం. మా సేవకుడు సేవలు అభివృద్ధి పొందలేదని ధేమా వెళ్ళిపోయాడు. ధేమాలు కలిగిన ఈ కాలము, విశ్వాసులు కలిగిన కాలంలో సేవకులు ఉంటున్నారు. ఈ రోజున యేసు ప్రభు చెప్పిన సేవలు ఏమీ లేవు ప్రియులారా. 4 సువార్తల్లో అపోస్తులు చక్కగా వారి యొక్క వలలు వదిలేశారు, వాళ్ళ అతిశయాలు వదిలేసేశారు. వాళ్ళు మర్చిపోయి నా నామం నిమిత్తం అవసరమైతే భార్యను, నా నామం నిమిత్తం అవసరమైతే భూములను, నా నామము నిమిత్తం అవసరమైతే చేతి పనులను, నా నామము నిమిత్తం అవసరమైతే ఉద్యోగాలను, నా నామము నిమిత్తం అవసరమైతే బంధుమిత్రులను అన్నీ వదిలివేసిన వాడు. ఈరోజు చూడండి, దాన్ని ఏమంటున్నారంటే చెయ్యి పెట్టి నాగటి మీద వెనుదిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి పిల్లారా, ఈ రోజున జరిగే సేవలలో అతిశయం కనిపిస్తుంది, ప్రజలలో అతిశయం కనిపిస్తుంది, సేవకుల్లో అతిశయం కనిపిస్తుంది, వ్యాపారస్తుల్లో అతిశయం కనిపిస్తుంది. అందుకనే యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో యెహోవా దినము అది ప్రచండముగా దిగి వస్తున్నది, గర్విష్ఠుల యొక్క గర్వమును అనుచడానికి అది దిగి వస్తుంది ప్రియులారా. కాబట్టి సొలొమోన్ అంటాడు, ఇవన్నీ ధ్యానించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఆయన యొక్క విధులను, ఆయన వాక్యమును గైకొనుచు ఈ కాలానికి ఏదైతే సత్యమైనది లేఖనం ఉన్నదో, ఈ కాలానికి నిజమైనది పునాది ఏదైతే ఉన్నదో ఆ పునాది మీద మన సంఘాలు కట్టుకోవాలి. దాంట్లో నెంబర్ 1 ప్రథమమైనది అపోస్తుల పునాది. అపోస్తులు ఏ విధముగా సేవ చేసి జీవించారో వాళ్ళ జీవితాన్ని మొదట మాదిరిగా తీసుకోవాలి. రెండవది, అపోస్తులు ఎలాగ బాప్తీసాలు ఇచ్చారో సంఘాల్లో అలానే ప్రభువైన యేసుక్రీస్తునామములో బాప్తీసాలు ఇవ్వాలి. అలానే అపోస్తులు యేసే క్రీస్తు అయిన త్రిత్వం కాదు, ఒక్క దేవుడని ఎలా చెప్పారో దాన్నే బోధించాలి. అలానే అపోస్తులు పండగలు లేవు, దినములు లేవు, మాసములు లేవు, ఉత్సవ కాలములు లేవు, ఇదిగో అని వాళ్ళు ఏదైతే సత్యవంతముగా సంఘాన్ని నడిపించారో ఈరోజు ఆ పండగలకి సంఘాలు దూరం అవ్వాలా. ఇంకా అతిశయిస్తున్నారు, పండగలు చేసుకుంటూ, పబ్బాలు గడుపుకుంటూ, సంఘాలు కట్టుకుంటూ, బిల్డింగులు కట్టుకుంటూ, డినామినేషన్స్ ఏర్పాటు చేస్తూ, నికోలాయిజం చేస్తూ, బిలామిజం చేస్తూ, స్త్రీల చేత వాక్యాలు చెప్పిస్తూ, ఎవరికి తోచిన సేవ, వీరు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని అతిశయిస్తూ, దైవోపదేశములను బోధిస్తూ, వీరి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ
వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయని యెషయా ఏదైతే 29వ అధ్యాయంలో ప్రవచించాడో దాన్నే యేసుప్రభు వారు చెప్తున్నాడు. అందుకనే చూడండి పిల్లారా, యెహోవా దినము, ఈ అతిశయించే వాళ్ళ అతిశయం అంతా మాన్పించడానికి యెహోవా దినం ఎట్టొస్తుందో తెలుసా? భయంకరముగా దిగి వస్తున్నది. సర్వలోకమును పాడు చేయటానికి యెహోవా దినము వస్తున్నది. ఆయన దూరము నుంచి, ఆకాశ దిగంతముల నుంచి ఆయన క్రోధమును తీర్చు ఆయుధములు తీసుకొని వస్తున్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషిస్తున్నది. కరోనా రూపంలో రావచ్చు, G4 రూపంలో రావచ్చు, ఎబోబోలా రూపంలో రావచ్చు, ఈ వైరస్ పోయిన తర్వాత ప్రపంచంలో రావచ్చు, మరొకటి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ప్రియులారా, ప్రతి వాని గుండె కరిగిపోతున్నది. ప్రళయం వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుంచి ఆ కరోనా ఆయుధాలు, ఆ G4 ఆయుధాలు, లేకపోతే ప్రపంచ యుద్ధాలనే ఆయుధాలు, పేదరికం అనే ఆయుధాలు, ఊళ్ళు ఖాళీ చేసి టూలెట్స్ పెట్టుకునే పరిస్థితులు, విదేశాలకు వెళ్ళి అతిశయిస్తూ ఫ్లైట్లో తిరుగుతున్నాం, పాస్పోర్ట్లు ఉన్నాయి, మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటున్న ఈ రోజున ఆ ఎంప్లాయీస్ అందరూ తిరిగి వస్తున్నారు. ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని, చచ్చిపోతే సొంతూళ్ళు చచ్చిపోతే పడేయటానికి పాడెన్న కడతారు మా ఊళ్ళని ఈ రోజున భయం గుప్పెట్లో, లేకపోతే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రతి వాని గుండె కరిగిపోతుంది. అతిశయించారు బాగా. నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదించుకుందాం, పేరు తెచ్చుకుందాం. మా వాడు కోట్లు సంపాదించాడు, మా వాడు ఒక ఇండస్ట్రియలిస్ట్, మా వాడు ఒక సైంటిస్ట్, మా వాడు నెలకి ₹1,00,00,000, మా వాడు నెలకి 10 కోట్లు, మా వాడు ఏదేదో పొలిటీషియన్, మా కుటుంబం రాజకీయ కుటుంబం, మాది జమీందారీ కుటుంబం, మాది సినీ ఇండస్ట్రీ. ఈ అతిశయాలన్నీ మానపడానికి వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాని గుండె కరిగిపోతుంది ప్రియులారా, దేవుని కార్యాలు తలుచుకుంటుంటే. ఇదిగో జనులు విభ్రాంతి పొందుతున్నారు, వేదనలు దుఃఖములు ఈరోజు కలుగుతున్నాయి. ఏ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఏ కులంలో మనశ్శాంతి లేదు. ప్రతి ఒక్కళ్ళు కరోనాను తిట్టుకుంటున్నారు. కరోనా తిట్టుకోవాల్సిన కాలం కాదు ప్రియులారా, ఇది లోబడవలసిన కాలం. ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమో. యోనాను ఎందుకు పంపించాడంటే దేవుడు పశ్చాత్తాపడి, లేకపోతే దేవుని వైపు తిరుగుతారేమోనని తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వెళ్ళి ఇదిగో ఆ మత్స్యము నోట్లో నుంచి వెళ్ళినప్పుడు ఆ నినివే వారందరూ ఉపవాసం ఉండి వారి యొక్క జీవితంలో చేసిన తప్పులకి, అతిశయాలకి పశ్చాత్తాపడ్డారు. ఆ పశ్చాత్తాపమును బట్టి నినివే మీద దేవుడు రప్పించవలసిన ఉగ్రతను తప్పించాడు. అదేవిధంగా ఈ రోజున కుటుంబాల మీద ఉగ్రత పనిచేయకుండా ఉండాలన్నా, ఇప్పుడు దాకా పడిన అతిశయాలను బట్టి మనం క్షమాపణ దేవుని దగ్గర కోరుకోవాలి. తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, లేకపోతే ఐశ్వర్యవంతుడు తమ ఐశ్వర్యమును బట్టి అతిశయించే కాలం కాదు ప్రియులారా. ఇదందరూ దేవుని పాదాల దగ్గర గడిపే కాలం. ఈ కాలము దేవునిలో ఉండే కాలం. ఈ కాలము దేవుని వాక్యాన్ని బట్టి అతిశయించే కాలం. కాబట్టి యాకోబు పత్రికలో అక్కడ అతిశయిస్తున్న కొంతమందిని దేవుడు యాకోబుకు చూపిస్తూ ప్రవచించాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వారలారా, మీ జీవము ఏ పాటిది? నిజంగా మన ఆయుష్ ఏ పాటిది? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మహా బతికితే 80 సంవత్సరాలు. మోషే భక్తుడు అదే ప్రవచించాడు. అయినను వాటి వైభవము ఆయాసమే. ఉదయాన్నే వాళ్ళు పచ్చ గడ్డి వలె కనిపిస్తారు, సాయంత్రానికి కోయబడతారు. దానికంత వైభవం, ఆ పచ్చగడ్డికి అంత వైభవం పెట్టిన దేవుడు సాయంత్రానికి ఎండిపోయేస్తున్నాడు కదా. కాబట్టి పచ్చగడ్డి అతిశయపడటానికి ఏముంది? దేవుని బట్టి అతిశయించారు. ఉదయాన్నే ప్రభువా నా మీదకి ఆ యొక్క మంచును పంపించావు, నా మీదకి సూర్యరశ్మిని పంపించావు ప్రభువా అని ఆ మధ్యాహ్నం బతికినంత కాలం స్తుతి చెల్లించుకొని సాయంత్రానికి సంతోషంగా సృష్టికర్తగా తాను అప్పగించుకుంటుంది. ఈరోజు మనం కూడా అంతే. మనకి ఎంత అందచందాలు ఇచ్చినా, ఎన్ని ఆస్తుపాస్తులు ఇచ్చినా, ఎంత మంచి కుటుంబాల్లో మనల్ని పుట్టించినా ఒక రోజుకి మనం చనిపోవాల్సిందే. చనిపోయే ముందు దేవునికి ఒక ఇష్టమైన జీవితం. దావీదు నా ఇంటంతట్లో ఒక నమ్మకమైన వాడు. దావీదు నా ఇంటంతట్లో నాకు ఒక ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్, హృదయానుసారుడు అన్నాడు. ఆ హృదయానికి ఇష్టంగా జీవిద్దాం. ఈ కాలానికి సత్యమైన దాన్ని పట్టుకుందాం. ఈ దృశ్యమైన వాటికి వెళ్ళే చూసుకుంటూ మనం మోసం చేసుకోవద్దు. అదృశ్యమైనవి ఉన్నాయి. ఇంకా అదృశ్యమైనది పాతాళం ఉన్నది, అదృశ్యమైనది పరదేశం ఉంది. 7 డైమెన్షన్స్ ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్నాం చెప్తూ. అందుకనే టైంను చూస్తున్నారు అందరూ, మ్యాటర్ని చూశారు అందరూ, సైన్స్ని అనుభవించారు అందరూ, లేకపోతే పదార్థాలని అందరూ అనుభవించారు. కానీ అనుభవించాల్సింది ఏంటంటే నిత్యత్వమును అనుభవించాలి. కాబట్టి కనిపించేవి అనిత్యములు, కనబడనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇప్పుడు కనిపించే ఈ కులాల వైపు, మతాల వైపు, బిల్డింగుల వైపు, లేకపోతే దాన్ని ఏమంటారంటే రాయల్ లైఫ్ వైపు, రికమెండేషన్ వైపు, లేకపోతే ఈ రోజున నాకు ఇంత బ్యాకప్ ఉందనేది, ఇవన్నీ చూసుకొని అతిశయపడే కాలం కాదు ప్రియులారా. కాబట్టి ఐగుప్తు ప్రజలు అతిశయించినంత కాలం అతిశయించారు. ఒక్క రాత్రికి శవాల కుప్పగా వాళ్ళ ఊరు, దేశం, వాళ్ళ గృహాలు మారినాయి. ఈ రోజున గొర్రె పిల్లను బట్టి అతిశయించి గోషేన్లో బయటికి రాకుండా లాక్డౌన్ వారికి వారే విధించుకొని, ఏ కుటుంబం అయితే ముద్ర కిందకు వచ్చిందో, రక్తం కిందకు వచ్చిందో, ఆనవాళ్ళ కిందకు వచ్చిందో, వాక్యాన్ని బట్టి అతిశయించారో వాళ్ళు దీవించబడ్డారు. రేపు అదే జరుగుతుంది. ఈ రోజున్న డబ్బు, ఈ రోజున్న బంగ్లాలు, ఈ రోజున్న ఉద్యోగాలు అన్నీ ఖాళీ చేసుకుంటూ హైదరాబాద్లో 25 lakhs అబౌవ్ ఖాళీ చేసుకొని వచ్చారు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఖాళీ చేసుకొని వచ్చారు. అమెరికాలో జాబ్స్ పోయినాయి. అమెరికాలో ఆ దేశాధ్యక్షుడు ఆలోచన పడ్డాడు. దేశాలకు మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రోజున మనుషులకు మధ్యలో అపనమ్మకాలు. ఈ రోజున పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు. ఎందుకంటే దేవుడు బలముగా దిగి వస్తున్నాడు. ఏదో ఒక రూపంలో ఆయన తన ఉప్పెన, తన యొక్క ఉగ్రతను తీసుకొస్తున్నాడు. నినివే పట్టణము మారు మనసు పొందినట్టుగా ఈ రోజున ఈ కాలపు సత్యములోనికి మారు మనసు పొంది రావాలి. ఈ రోజున అతిశయపడటానికి ఇంకా దైవజనులకు కూడా ఏమి లేదు. దైవజనులకే కరోనా వాళ్ళు వస్తున్నాయి. ఈ రోజున సంఘాలలో విశ్వాసులకే కరోనాలు వస్తున్నాయి. ఈ రోజున ఒకడికని లేదు, దేవుడు పక్షపాతిగాడు. ప్రతి ఊరిలో ఈ రోజున జబ్బులే, ప్రతి దేశంలో జబ్బులే. ఎందుకంటే ఇప్పటికీ అందరూ అతిశయించి చివరాఖరికి చేతులారా చేసుకున్నది ఇది. కాబట్టి ఈరోజు నినివే పట్టణస్థులు మారు మనసు పొందినట్టుగా పొందుదాం. ఈ రోజున ఐగుప్తు గర్వాన్ని విడిచిపెడదాం. ఈరోజు మోషే సబ్మిట్ చేసుకుందాం. పౌలు కూడా అతిశయించాడు. గమలీయేలు పాదాల దగ్గర యెహోవా బోధలు అవన్నిటిని బట్టి అతిశయించాడు. తర్వాత తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు దావీదు తగ్గించుకున్నాడు, భక్తులు తగ్గించుకున్నారు. ఈరోజు దీన మనస్కులై ఎందరు ఆయన నామాన్ని వెతుకుతున్నారో వాళ్ళందరికీ దొరికే కాలం. కాబట్టి వాక్యాన్ని బట్టి అతిశయిద్దాం. లోకంలో తీసుకుపోయేది ఏమి లేదు ప్రియులారా. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోతాం. కాబట్టి 10 మందికి ప్రేమగా, మాదిరిగా, మంచిగా మాట్లాడుకుంటూ వాక్యాన్ని అందిస్తూ, మన కుటుంబాల్లో కలిగిన రక్షణ బట్టి, మన బిడ్డలకు కలిగిన ఆ యొక్క దర్శనాలను బట్టి, మనకు కలిగిన ఆ కృపావరాలను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి అతిశయిద్దాం. ఈ కాలానికి మరోటి చెప్తున్నా, అతిశయించాల్సి వస్తే ఈ కాలపు వర్తమానాన్ని బట్టి అతిశయించాలి. 7 ముద్రల గ్రంథమును బట్టి అతిశయించాలి. దాని లోపల దేవుడు తెరిచిన ఈ కాలపు సత్యవాక్యమును బట్టి అతిశయించాలి. ఇంకా చాలామంది అతిశయిస్తున్నారు. కాబట్టి ఈ అతిశయాలన్నీ కూడా దేవుడు మాన్పించుకుంటూ వస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, లేకపోతే ఐశ్వర్యవంతుడు తమ ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరలా చదువుతున్నా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే. పరిశీలనగా తెలుసుకుందాం. ఇంకా ఈ కాలం సత్యం ఎక్కడున్నదో పరిశీలన చేద్దాం. పురాతన మార్గాలను చూడండి. మేలు కలిగించే మార్గం ఏదో దాంట్లోకి వెళ్ళండి. ఈ అంత్యకాల వర్తమానం మేలు కలిగించే వర్తమానం. కాబట్టి పురాతన మార్గాలు ఎన్నో చూసాం. కాబట్టి ఎన్నో డినామినేషన్స్ చూసాం. అన్నీ పడిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు సత్యం ఎక్కడ లేదు. ఈరోజు నిజమైన వాక్యం ఎక్కడ లేదు. ఈరోజు రెవల్యూషన్ ఎక్కడ లేదు. అందరూ అతిశయిస్తున్నారు. మా దగ్గర మేము తెల్లగొడ్డలు ఉన్నాయి, మేము పెళ్లి కాకుండా సేవ చేస్తున్నాం, మా దగ్గర అత్యధికమైన ప్రాధాన్యతలు ఉన్నాయి అని రకరకాల స్కీములు, వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు అతిశయిస్తున్నారు మినిస్ట్రీస్. కాబట్టి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే, నన్ను అనగా దేవుని వాక్యం, ఆయన వాక్యమును పరిశీలనగా తెలుసుకొనుచు అతిశయించబడాలి. అంటి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు ఏ కుటుంబాలను బట్టి దేవునికి ఆనందం అంటే, ఈ రోజున ఆయన పరిశీలనగా తెలుసుకున్న వారిని బట్టి ఆనందం. ఈరోజు గొర్రెపిల్ల యొక్క రక్తమును పూసుకున్న వారిని బట్టి ఆనందం. ఈరోజు గోషేనులో ఉన్న కుటుంబాలను బట్టి ఆనందం. ఈ రోజున నినివే కుటుంబాలను బట్టి ఆనందం. ఈ రోజున శాబా దేశపు రాణిని బట్టి ఆనందం. ఎందుకంటే వాళ్ళు పరిశీలనగా తెలుసుకున్నారు స్వామిని. ఈ అదృశ్యమైన వాటిని తెలుసుకోవటాన్ని బట్టి ఆనందం. ఈ రోజున అదృశ్యమైన వాటిని చూడొద్దు. యెహోవా నీ యందు ఆనందించునుగాక. దావీదు యందు దేవుడు ఆనందించినట్టు నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందించునుగాక.
ఇదిగో యోబు అనే ఒక కుటుంబం నాకున్నది అని దేవుడు ఆనందించునుగాక. యోబు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ మతిమరుపు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దేనికోసం వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఒకడు తన సొంత ఉనికి పట్టుకు వెళ్ళే కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. 12వ అధ్యాయం అంటున్నాడు. అందుకనే చూడండి, శిథిలమైపోయే గుడారం కాదు కానీ ఆత్మ దయచేసే దేవుని వద్దకు వెళ్ళండి. ఆత్మ దయచేసే దేవుని యొద్దకు వెళ్ళను. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్తున్నాడని తెలుగు బైబిల్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏం తెలుసా? ఇటర్నల్ హోమ్కి వెళ్తున్నాడు ఒకడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తున్నాడు. ఉనికి పట్టు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి. కాబట్టి ఆత్మీయ మతిమరుపు తీసేసుకో. ఇప్పటికైనా నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు, నువ్వు దేనికోసం పరుగులెత్తుతున్నావు, నువ్వు దేనికోసం ఇంకా నీ పరుగు ప్రయాసపడుతున్నవారు నా దగ్గరికి వచ్చేయండి. వాక్యము దగ్గర మార్త పరిగెత్తుతుంది, మరియా పాదాల దగ్గర ఉన్నది. కాబట్టి పరుగు ఆపేసేద్దాం ప్రియులారా. ఆత్మీయ మతిమరుపు మనం ఒకసారి ఆ ట్రాన్స్లోకి వచ్చేసేద్దాం. ఇంకా ఇంతకాలం దేనికోసం బ్రతికాం? నీ కోసం బ్రతికింది చాలు. ఇంకా ఈ రోజు నుంచి దేవుని కోసం బ్రతుకుదాం. ఆత్మీయ మతిమరుపు తీసేసుకుందాం. పౌలు పరిగెత్తి ఆత్మీయ మతిమరుపు నుంచి బయటకు వచ్చాడు. ఈ రోజున 14 పత్రికల సంఘాలకి అందించాడు. ఈ రోజున విలియం మ్యారియన్ బ్రన్నాం 1206 వర్తమానాలు మరి ఈ రోజున పరిగెత్తుతున్న క్రైస్తవ్యానికి, అతిశయించే సంఘాలకి ఈరోజు ఇచ్చిపోయాడు. ఈ రోజున ఇదే వర్తమానం నమ్ముకొని ఇదే వర్తమానం నుంచి ఎవరు ఎంతమంది బయటికి వెళ్ళాలో వాళ్ళని దేవుడే పంపిస్తున్నాడు. వాళ్ళని చూసి మన వర్తమానం తప్పు అనుకోవాల్సిన పరిస్థితి కూడా లేవు. వెళ్ళవలసిన వాడిని దేవుడు ఎట్టయినా పంపిస్తాడు. ప్రవక్త మీద నిందేసిపోతాడు. నాకు ప్రవక్త అర్థం కావట్లేదనే వెళ్ళాలా, వాళ్ళు వీడియోలు పెట్టాలా, వాళ్ళు వీడియో క్లిప్పులు చేసుకొని వాళ్ళే మోసం చేసుకున్నట్టు చేసుకోవాలా. కాబట్టి ఈరోజు అతిశయిస్తున్నాడు, మాకు జ్ఞానం ఉన్నది. ఈ రోజున ఇంత గొప్ప జ్ఞానం ఒకసారి రుచి చూచిన తర్వాత మరలా పడిపోతాడు. చూసారా, వాడికి ఈ జన్మలో కాదు కదా, ఇంకో జన్మలో కూడా పాపక్షమాపణ లేదు. ఈ కాల ప్రవక్త నిజము, ఈ కాలపు వాక్యము సత్యము. పరిశీలనగా తెలుసుకోండి యెహోవా వాక్యాన్ని. పురాతన మార్గాలు వెతకండి. అతిశయించొద్దు మనం. ఇది అతిశయించే కాలం కాదు. బయట అతిశయిస్తున్న అన్యజనుల పరిస్థితులు బాగలేదు. ఇప్పుడు బుద్ధి లేని కన్యక కూడా శ్రమలు వచ్చే కాలం. కాబట్టి ఈ శ్రమల నుంచి మనం తప్పించబడదాం. ఈ శ్రమల్లోనే దేవుని వేడుకుందాం. ఘోషణ అనుభవాన్ని సంపాదిద్దాం. దేవుడు మీ కుటుంబాలకు తోడైండి నడిపించును కాక. చిన్న ప్రార్థన చేస్తాను. చెప్పుకోవాల్సి అంటే ఇంకా ఎన్నో విషయాలు వస్తూనే ఉంటాయి, కానీ మనం అతిశయద్దు ప్రియులారా. మనం అతిశయించకూడదు. ఇప్పుడు గర్వపడటానికి టైం కాదు ప్రియులారా. ఇది ప్రార్థన చేసే సమయము, ఇది దేవునికి ఓబే అయ్యే సమయము, సబ్మిట్ చేసుకునే సమయము, ఆయన పాదాల దగ్గర గడిపే సమయము. నీ కుటుంబాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న వాక్యాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న ప్రత్యక్షతను బట్టి, నీ బిడ్డలు కలిగి ఉన్న రక్షణ బట్టి, నీ భర్త కలిగి ఉన్న రక్షణ బట్టి ఇది అతిశయించే సమయం. దేవునిలో అతిశయించే సమయం. దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకునే సమయం. మనం బయట ఆస్తులను బట్టో, పాస్తులను బట్టో, అందచందాలను బట్టో, డిగ్రీలను బట్టో, పోయిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఒకనొక పట్టణానికి వెళ్ళి సంపాదించుకుందామని చెప్పుకొని పోయి అతిశయపడిన వాళ్ళందరూ ఈరోజు తిరిగి వస్తున్నారు. ఒక సంవత్సరం ఉండి మనం బాగుంది అన్నీ సంపాదించుకొని ఊరోళ్ళకు చూపించుకుందామని వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు పిల్లారా. ఒక రోజుకి మన ఉనికి పట్టుకు వెళ్తున్నాం. మన నిత్యమైన గృహంలోకి వెళ్తున్నాం. ఇటర్నల్ హోమ్లోకి వెళ్తున్నాం. అక్షయమైన గుడారంలోకి వెళ్తున్నాం. క్షయమైపోయింది, శిథిలమైపోతుంది ఒక రోజున. కానీ మనకు ఒక వాక్యపు దేహం ఉన్నది. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. వాటిలోకి వెళదాం. కృప అక్కడ ఉన్నది. ప్రతిరోజు కృప చూపుతున్న దేవుడు, వాక్యములో నుంచి కృప చూపుతున్న దేవుడు, 7 ముద్రల ప్రత్యక్షతలో నుంచి కృప చూపుతున్న దేవుడు, ఈ కాలము ప్రవక్తలోంచి కృప చూపిన దేవుడు, ఈ కాలపు వర్తమానంలోంచి కృప చూపుతున్న దేవుడు. కృప కలుగునుగాక మన కుటుంబాలకి. బయటైతే నిత్య నాశనం, బయటైతే నిత్యమైన తీర్పులు జరుగుతున్నాయి. మనకైతే కృప ఇంకా ఉంది ప్రియులారా. కృప వదువుకున్నది. కృప బయట సంఘశాఖలకు ఆగిపోయింది. అందుకనే 7వ దూత బోర ఊదుతున్నప్పుడు సమాప్తం అనేది దేవుని మర్మం పూర్తయింది. ఆ మర్మం ఏంటంటే వరుడు వధువు ఐక్యం అవటం. అదే మర్మం. ఇంకా దానికి మించిన మర్మం ఏమి లేదు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే సంఘం యొక్క పని సమాప్తమైంది. నేరుగా యూదుల దగ్గరికి వచ్చిన ఆ దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. వాక్యము శరీరమైంది ఈరోజు నీలో. కాబట్టి అతిశయించు. ఈ వాక్యాలను బట్టి, ఈ ముద్రలను బట్టి అతిశయించు. ఈ యొక్క లేఖనాలను బట్టి అతిశయిద్దాం. మన కుటుంబాలను కట్టుకుందాం. ఇరుగు పొరుగు వారి వైపు చూడొద్దు. అతిశయపడే ఆ గ్రూప్ వైపు చూసి మనం అతిశయపడొద్దు. డబ్బు సంపాదించుకునే వాడికి వెళ్ళి చూసి అతిశయపడొద్దు. అతిశయపడే వాళ్ళందరికీ వెళ్ళి చూసి పాపం ఆయనకున్న భక్తి పోగొట్టున్నాడు ఆసాపు. 73వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 73వ కీర్తనలో కాలు జారే చోటనే ఈ హీనులందరినీ పెట్టాడు. పాతాళంలో పడతాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు.
స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప, ఒక రోజుకి మన ప్రాణం పోవటం ఖాయం ప్రియులారా. ఈ పోయే ప్రాణం కోసం ఇన్నిన్ని సంపాదించుకొని ఇన్ని రకాల అతిశయాలు మనకొద్దు. తగ్గించుకుందాం, దేవునికి మన భారం అంతా పెడదాం. ప్రతిరోజు పోషించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు ఈ కరోనా కరువులో మనల్ని పోషించును గాక. ఈ కరోనా సమస్యలన్నింటిలో నుంచి పరిశుద్ధులను దేవుడు విడిపించిన గాక. ఈ భయాందోళనలో నుంచి దేవుడు, ఈ ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి దేవుడు మనల్ని, భయాందోళన నుంచి మనల్ని విడిపించును గాక. లెట్ us pray. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన యేసు ప్రభువా, నీ కృపను బట్టి నాయన మేము అతిశయిస్తున్నాం. నీ నామమును బట్టి అతిశయిస్తున్నాం. ఈ గడియ వర్తమానమును బట్టి అతిశయిస్తున్నాం. ఈ కాలపు ప్రవక్తను బట్టి అతిశయిస్తున్నాం. మమ్మల్ని వధువుగా ఉంచినందును బట్టి అతిశయిస్తున్నాం. లోకస్తులు అతిశయించిన వారందరూ ఊళ్ళు ఖాళీ చేసిన ఆయన బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని గ్రామాలకు చేరుతున్న ఈ అంత్యకాలంలో ఇక ఏమి జరగబోతుందో, రేపైనను నేడైనను ఏమి జరుగునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి కొంతలో మాయమైపోయేది. కాబట్టి ఈ జీవము నాయన మాకు మీరిచ్చినదే. మా ఆత్మీయ ఆ మతిమరుపులన్నీ నాయన ఈ వాక్యము రెవల్యూషన్లో తొలగిపోవాలి ప్రభువా. మేము ఎక్కడి నుంచి వచ్చామో, నిత్యమైన ఉనికి పట్టేందో, శిథిలంగానే ఆ గుడారం ఏందో, ఆ థియోఫనీ ఏంటో, నా తండ్రి ఆ 1000 ఏళ్ల పరిపాలన ఏందో, ఆ పెండ్లి విందేందో, ఈ విషయాలన్నీ నాయన తెలుసుకొని మేము అతిశయపట్టుకు సహాయం చేయండి. ఎత్తబాటు విషయాల గురించి, లేకపోతే నిత్యత్వ విషయాల గురించి మేము అతిశయపడాలా. యెహోవాను పరిశీలనగా తెలుసుకొనుచు ఆయన మార్గముల తట్టు తిరిగితే ఆయన ఆనందపడును అని ప్రభువా ఏ లేఖనమైతే ఇర్మియా గ్రంథంలో మేము చదువుకున్నామో, యాకోబు పత్రికలో మేము చదువుకున్నామో, లేకపోతే నా తండ్రి ఆ యెహోవా దినము ఎలాగ భయంకరంగా వస్తుందో యెషయా గ్రంథంలో మేము ఎంతవరకు చదువుకున్నామో, ఈ లేఖనములన్నింటిని బట్టి అతిశయిస్తున్నాం. ఈ రాత్రి మా కుటుంబాలకు నెమ్మది, మాకు యోగ్యత, మాకు నాయన భద్రత, మాకు ఆరోగ్యాలు దయచేయండి. కరోనా వల్ల ఎంతోమంది కుటుంబాలు ఎంతో విభ్రాంతి చెందుతుండగా, హాస్పిటల్ ఎంతోమంది ఉండగా నీవు కనికరించండి, స్వస్థపరచండి. ప్రజలకి నాయన ఇదిగో ప్రభు ఒక ధైర్యం దయచేయండి. వాక్యమును బట్టి ఒక ధైర్యం దయచేయండి. అతిశయాలన్నీ ఆ నినివే పట్టణస్థుల గర్విష్ఠతనాన్ని అన్నింటిని వదిలివేసి ఆ విగ్రహారాధన విడిచిపెట్టి, ఏ విధంగా అయితే గోషేనులో వాళ్ళు గొర్రెపిల్లను తిన్నారో, లేకపోతే ఏ విధంగా అయితే ఎస్తేరు కాలంలో వాళ్ళు గోరెపట్లు కట్టుకుని ఉపవాసం ఉన్నారో, ఏ విధంగా అయితే యోబు ఒక దీనత్వంలోకి వచ్చాడో, మా కుటుంబాలు ఆ విధంగా దీనత్వంలోకి వచ్చి మీ కృపను పొందుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. షాలోం ప్రియులారా, దేవుని చిత్తం అయితే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్. సీ యూ.